దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ చదివిన భాగంలో ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఇందులో 4 వచనాలు. 1 6వ వచనం, వారు కష్టకాలం అందు యెహోవాకు మొరపెట్టిరి. 13వ వచనం, కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 19వ వచనం, కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 28లో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ 4 4 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భం, ఎడారి త్రోవలో తిరుగులాడువారు, నివాసం లేనివారు, ఆకలి దప్పుల చేత ప్రాణం సొమ్మసిలినవారు మొదటి వారిగా ఉంటున్నారు. రెండవ రకం చూసినట్లయితే 14వ వచనంలో చూస్తుంటున్నాం, చీకటిలోను మరణంలోను బాధలోను ఉన్నవారిగా, ఇత్తడి తలుపులను పలుగొట్టి ఈ గడియలలో బంధించబడిన వారిగా ఉంటున్నారు. మూడవదిగా చూసినట్లయితే సముద్ర ప్రయాణం చేయవారు, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయవారు, యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయి అద్భుతములను చూసిరి. మొదటి వారు అరణ్యంలో ఉన్నారు. రెండవదిగా చీకటి కష్టకాలంలో ఉన్నట్టుగా చీకటిలో మరణాంధకారంలో ఉన్నారు. తర్వాత కిందికి వచ్చినట్లయితే 19 తర్వాత చూడండి, ఆయన వారి ఆపదలను వారిని విడిపించాను. వీళ్ళు రోగగ్రస్తులుగా ఉంటున్నారు. 1 అరణ్యంలో ఉన్నారు, 2 చీకటిలో ఉంటున్నారు, 3 రోగులుగా ఉంటున్నారు, 4 సముద్ర ప్రయాణం చేయవారు ఉన్నారు. 4 రకాల ప్రజలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఈ 4 రకాల ప్రజలు కూడా వారు చేసిందల్లా ఒకటే, ఏంటంటే కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ దినాలలో ఒక బేత్నియా అని కానీ, ఒక హెబ్రోన్ అని కానీ, మరి ఏ స్థానిక సంఘం సార్వత్రిక సంఘాన్ని మనం గమనించినట్లయితే రోజులలో చూస్తుంటున్నాం. కష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు, ప్రయాణము, ఆ సముద్ర ప్రయాణంలో చూడండి, అక్కడ ముందుకు చదవండి, ఇది ముందుకు వెనుకకు దొర్లుచ్చు. ఎక్కడ 27, మత్తులైన వారి వల్ల ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండరి. 19 తర్వాత చూడండి, ఆయన తన వాక్కును పంపి వారు బాగు చేసిన వారు పడిన గుంటలను వారిని విడిపించిన ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యమును బట్టి ఆయన వారిని బాగు చేసినట్టుగా చూస్తుంటున్నాం. సముద్ర ప్రయాణం, చీకటిలో ఆ కట్ల మరణాంధకారంలో ఉన్నారు, అరణ్యంలో ఉంటున్నారు 4 రకాల ప్రజలు. ఈ దినాన దేశమంతా ప్రపంచమంతా గమనించినట్లయితే ప్రతి మనిషి, విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ, మన దేశీయులు కానీ విదేశీయులు కానీ, ఏ రాష్ట్ర ప్రజలైనా గమనించినట్లయితే కష్టకాలంలో ఉండినప్పుడు వారు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. ఈ దినాన మొరపెట్టేవారు లేరు. కష్టాలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించేవారిగా ఉన్నారు, అధికారులను ఆశ్రయించేవారిగా ఉంటున్నారు, బంధువులను ఆశ్రయించేవారిగా ఉంటున్నారు. ఏదో రీతిగా ఆ ఆశ్రయాన్ని చూస్తుంటున్నారు, ఆ మార్గాన్ని చూస్తున్నారు. కానీ ఈ మార్గం గుండా మోకాళ్ళ జీవితం మొరపెట్టి దేవుని నుండి జవాబు పొంది ముందుకు సాగేవారు లేని దినాలు. ఎందుకు ఈ సమస్యల సమస్యల వలయంలో మనం ఎందుకుంటున్నాం? ఎందుకు ఈ పోరాటాన్ని ఎందుకు జయించలేకపోతుంటున్నాం? సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మన జీవితంలో నూతనత్వము లేని వారిగా ఉంటున్నాం. క్రియలు లేని జీవితం, ప్రార్థన. నా మాటకు నేను చెప్తున్నాను. ఇప్పుడు
నేను వాక్యం చెప్పడానికి కూడా అర్హుడని కాను, ఇక్కడ నిలబడటానికి కూడా యోగ్యత లేదు. కానీ అన్న చెప్పిన మాటను బట్టి ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే గత 2-3 మాసాలుగా ప్రార్థన లేకుండా ఏం చెప్పాలి, నేను ఏం చెప్తానని ఏం వాక్యం కూడా సిద్ధపడలేదు. చెప్తున్నాను, పాట పాడుతుంటే ఈ అధ్యాయాన్ని దేవుడు నాకు తలంపించాడు అంతే. వాక్యం చెప్పడం అంటే కూడా అది దేవుని యొక్క ఆత్మ ద్వారా పొందాలి, ధ్యానించాల, మోకాల మీద ధ్యానించాలి, దేవుని పొందాల. ఆ తర్వాతనే సంఘానికి లేదా ప్రజలకు వినిపించాలి. ఏం లేకుండా వచ్చి ఇక్కడ నిలిచి నేను ఏం చెప్పాలి, నేను ఎవరికి అప్పచెప్పాలనుకున్నాను. ఆడికి మన బ్రదర్ వెంకటరత్నం కూడా వచ్చాడు. కానీ నాకు చెప్పింది నేను ఇంకొకరికి అప్పచెప్పడం అది న్యాయం కాదు. చెప్పిన దానికి విధేయత చూపడమే న్యాయము. ఆ రీతిగా నేను ఇక్కడ నిలిచాను. విషయం ఏంటంటే ప్రార్థన లేకుండా బోధించడం, ధ్యానం లేకుండా బోధించడం, దేవుని నుండి పొందకుండా బోధించడం అంత శ్రేష్టమో కాదు. అంటే నేను నేర్చుకున్న విషయం చెప్తున్నాను. చాలామంది వారి పద్ధతులు వారు వెళ్తుంటారు. ఏది ఏమైనా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నేను కొన్ని నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే ఇది చివరి మంగళవారం, అందరూ కూడా ప్రార్థన చేయాలని నాకు ఒక దేవుడు ఒక తలంపిచ్చాడు. నేను ఇక్కడ వర్తమానం చేయడానికి కాదు, కొన్ని నిమిషాలు తర్వాత అందరూ కూడా ప్రార్థన చేయండి. కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టారు. కష్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, ఎవరిని గమనించినా, ఎవరిని అడిగినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలంటే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల గుండా వెళ్ళకూడదు. సంసోను జీవితాన్ని గమనించినట్లయితే తప్పు చేశాడు, పడిపోయాడు, జారిపోయాడు, కళ్ళు కూడా పెరికినారు, బంధకాలలో ఉన్నాడు, కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించారు. ఆ సమయంలో ఏం చేశాడు దేవుడు? కష్టకాలంలో దేవుడికి మొరపెట్టాడు. ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఒక్కసారి. ఈ దినాన చివరి మంగళవారం 2021 సంవత్సరం అంతా గడిచిపోయింది. 31 రాత్రి మరలా మనకి సమయం ఉంటుందో ఉండదో ఒప్పుకోవడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి. ఈ రాత్రి వేళ కష్టాలు లేని వారు ఎవరు లేరు. హెబ్రోను విషయం చూడండి, సార్వత్రిక సంఘం చూడండి, సహోదరుల మధ్య చూడండి, సేవకుల విషయం చూడండి, ఎక్కడైనా సమస్యల వలయములో మనం ఉన్నాం. 4 సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అరణ్యంలో తిరుగులాడేవారు, చీకటిలో బంధకాలలో ఉన్నవారు, రోగులుగా ఉన్నవారు, సముద్ర ప్రయాణంలో ముందుకు మత్తులైన వారి వల్ల ముందుకు వెనుక దొరుకుతూ ఉన్నారు. ఆ 4 చేసింది ఒకటే ఒక పని. కష్టకాలం మందు వారి యెహోవాకు మొరపెట్టేవారు ఉన్నారా? విలపించేవారు ఉన్నారా? గోజాడేవారు ఉన్నారా? ఆయన పాదాలను పట్టుకొని విజయం పొందేవారు, జవాబు పొందేవారు, సమాధానం పొందేవారు, దేవుని ఆశీర్వాదాలు పొందేవారికి కావాలి. ఈ దినాన ఆలోచించండి. సంవత్సరంలో జరుగుతుంది కానీ కార్యము నూతన పరచము. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 5 ఏళ్ళు రక్షించబడి ఫలాలున్నాయా? ఫలింపు ఉందా? అభివృద్ధి ఉందా? ఆత్మీయత ఉందా? వాక్య ధ్యానం ఉందా? వాక్య పఠనం ఉందా? వాక్యంలో సత్యాల మీద తెలుసుకోవాలని ఆశ ఉందా? ఏ ఆశ లేకుండా, ఏ పోరాటం లేకుండా పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడుతున్నావా? దినమంతా నిద్ర, దినమంతా మన పనులు, దినమంతా నేను కాదంటలేని ఉన్నాయి. అయినా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి పోరాడేవారిగా ఉండాలి. దేవుని దగ్గర బుద్ధి, జ్ఞాన, సర్వ సంపత్తులు గుప్తంలో ఉన్నవి. కష్టకాలమందు మొరపెట్టేవారు. ఇది నాయన నేనంటాను, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ప్రార్థనే కాదు. అంటే ప్రార్థనే, కానీ ఆ ప్రార్థనలో పోరాటం లేదు.
మంచి పోరాటము పోరాడుతుని ఎప్పప్రా ప్రార్థనలు పోరాడుతూ ఉన్నాడు. భక్తులు ఖైదీగా ఉండి ప్రార్థనలో కన్నీళ్లు కార్చినారు. ఇది నమ్మన ఎందుకు మన జీవితం దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పొందలేకపోతుంటున్నాం? ఎందుకు విజయం పొందలేకపోతుంటున్నాం? ఎందుకు ఆధ్యాత్మికంగా ఫలాలతో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఎందుకు ఫలించలేకపోతుంటున్నాం? మన జీవితంలో మొరపెట్టేవారు లేరు. కష్టకాలమందు మన పిల్లలకు మనం నేర్పించాలి. చిన్న వయసులో మన పిల్లలకు నేర్పించాలి, యవనస్తులకు నేర్పించాలి. మనం ఇప్పుడు వీళ్ళకి నేర్పించకపోతే మన జీవితంలో ఉండేవారు మనల్ని చూసి వారు నేర్చుకుంటారు. మనలో లేకపోతే వారు ఏం నేర్చుకుంటారు? ఆలోచించండి. ఈ సమయాన 4 రకాల వ్యక్తులు కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి. 6వ వచనం, 13వ వచనం, 19వ వచనం, 27వ వచనం, 28వ వచనం. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి. అన్ని వచనాల కింద ఆయన వారిని విడిపించాను, ఆయన వారిని బాగు చేశాను, ఆయన వారిని స్వస్థపరిచాను, ఆయన వారు కోరిన దేవునికి ఆయన వారిని నడిపించాను, విడిపించాను. ఎంత అద్భుతమైనటువంటి లేఖనాలు చదువుతున్నా, వింటున్నా. అనుదిన జీవితంలో ఆధ్యాత్మికంగా ఆలోచించండి. లోకంలో ఉన్నాం, దేమా లోకంలో కలిసిపోయాడు. అదే లూకా పౌలుతో ఉన్నాడు, దేమా ఉన్నాడు. లూకా ఆ ఓడలో ప్రయాణంలో పౌలుతో పాటు ఉన్నాడు. లూకా సువార్త, అపోస్తల కార్యములు మేము అని చూస్తాం. ఆ ఓడ ప్రయాణములు ఎంతో పౌలే కాదు, పౌలుతో పాటు ఉన్నవారు. పౌలుతో పాటు కూడా దేమా ఉన్నాడు, లోకంలో కలిసిపోయాడు. ఇదినైనా మన జీవితం ఎలా ఉండాలి అని అంటే మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రతి విషయం, చిన్నది కానీ పెద్దది కానీ, సంఘానిది కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ, బంధువుల పరంగా కానీ, ప్రతి విషయంలో మొరపెడితే మనం విజయం పొందగలము. ఇదినైనా మొరపెట్టేవారు లేరు. ఎలా మొరపెట్టాలి? 40 రాత్రులు 40 పగళ్ళు మోసే దేవుడి సన్నిధిలో మొరపెట్టి విలపించి 10 ఆజ్ఞలు పొందగలిగినాడు, ధర్మశాస్త్రాలు పొందగలిగినాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఉండి తండ్రితో గడిపి అపవాదిని జయించగలిగినాడు. దానియేలు 21 దినం, పౌలు 14 దినాలు, ఎస్తేరు మొర్దెకై 3 దినాలు. ఎంతో గొప్ప అద్భుతాలు ప్రార్థన జీవితం. యోనా విషయంలో గొప్ప ప్రార్థన. ఆ మత్స్యపు కడుపులో ఉండి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో లేఖనాలు, ఎన్నో అద్భుత లేఖనాలు మనం వింటున్నాం, చదువుతున్నాం. కానీ మన జీవితానికి వచ్చేసరికి నిల్లుగా, జీరోగా ఉంటున్నాం, వెనకబడిన వారిగా ఉంటున్నాం. ఆలోచించండి. క్రైస్తవ జీవితం పోరాటంతో కూడింది. ముళ్ళపాట మీద నడిచేది, పూల పాన్పు కాదండి. పరలోక రాజ్యం చేరాలంటే ప్రభు నీకై ప్రాణం పెట్టి రక్తం కార్చి పరలోక వైభవాన్ని విడిచిన ప్రభు రాజ్యంలో నువ్వు చేరాలంటే భూమి మీద రక్షణ పొందినటువంటి నువ్వు నేను ఎంతో మొరపెట్టాలి. దినానికి 3 పర్యాయములు దానియేలు ప్రార్థించాడు. దినానికి 7 పర్యాయములు దావీదు కలిగి ఉన్నాడు. ఇట్టి శాసనము సంతకం చేయబడనని ఎరిగి కూడా మనకు బంధకాలు ఉన్నాయా? మనకు శాసనాలు ఉన్నాయా? మనకి ఏమైనా ఇంకేమైనా కట్టడాలు ఉన్నాయా? ప్రభుత్వం నుండి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ఏమి లేవు. విలాసవంతమైన జీవితం మోకాళ్ళ మీద రావాలండి. కన్నీరు కార్చి మొరపెట్టి విలపించి గోజాడినప్పుడు గొప్ప దీవెనలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో చూడగలవు.
దేవుడి మాటలు మన కొరకు దీవించును. దయచేసి ప్రార్థన చేద్దాం. విశేషంగా మన అన్న అబ్రాహ్మణ సేవకుడన్న ప్రయాణంలో ఉన్నాడు. ఆయన వచ్చిన నెల జనవరి 18 వరకు పరిచర్యలో ఉంటుండగా ఆరోగ్య విషయంలో, బేతనీయ సంఘ పరిచర్య విషయంలో, హెబ్రోన్ నుండి మన దగ్గర వచ్చే వారి విషయంలో, మనకి ముందున్నటువంటి బైబిల్ స్టడీ 31 వాచ్నరీ సర్వీస్ జనవరి 1, ఆ మిగిలిన మంగళవారం, శుక్రవారం, ఆదివారాలు ఇవన్నీ కూడా హెబ్రోన్ నుండి సేవకులు మన దగ్గరికి వచ్చినట్లు ప్రార్థన చేయండి. అంతేకాకుండా రెగ్యులర్గా మనం ప్రార్థించే అంశాలు మనం ప్రార్థిస్తున్నాం. ఆ విషయాలు కూడా